ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి రాబోతున్నారనే టాక్ బాగా నడిచింది. కానీ కొన్ని కారణాల వల్ల మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మరి ఇప్పుడు సడన్గా కేంద్ర క్యాబినెట్లోకి ఎంట్రీ అనే వార్త రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది నిజమేనా? అలా జరిగే ఛాన్స్ ఉందా? దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. జనసేన పార్టీకి సంబంధించి ఒక ఊహాగానం ముందుకొస్తోంది. జనసేన నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సొంత సోదరుడు నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ తర్వాత ఇవాళ కొత్త ఊహాగానం వినపడుతోంది. ఏమని? ఆయన కేంద్రంలో మంత్రి కాబోతున్నాడు అని తెలుసో తెలియకో మరి ఎవరైనా మాట్లాడుతున్నారేమో, తెలిసి మాట్లాడుతున్నారేమో, నాకు కూడా తెలియదు. బట్ అందులో లాజిక్ చూస్తే మాత్రం ఇది సాధ్యమా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పదే మాట ఒకటి గుర్తు చేసుకోవాలి. నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఏ పదవుల్లో ఉండరు, రారు, ఇవ్వము అని చెప్పారు. అది అబద్ధం అని తేలిపోయింది. అలాగే నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు మాత్రమే నేను ప్రాధాన్యత ఇవ్వను అని చెప్పారు. అది కొంత అబద్ధం అని తేలిపోయింది. ఇక మరి నిజమేంటి? ఆయన ఎమ్మెల్సీ అవటం, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన వ్యవహారం వివాదాస్పదం అవటం, పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే అవ్వటానికి, ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండటానికి, ఆ స్థాయికి వెళ్ళడానికి పరోక్షంగా నిలబడింది ఆయన నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం వర్మ గారు. ఆయన వర్మ ఇచ్చినటువంటి మద్దతు, అక్కడ జనం నమ్మినటువంటి పరిస్థితి, అలాగే ఆ పార్టీకి ఉన్నటువంటి ఫాలోయింగ్, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయన సొంత బలం, అలాగే నమ్మిన జనం మంచిది. బట్ మరి అంత జనం ఉన్నప్పుడు 2 చోట్ల అంతకు ముందున్నటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు. పిఠాపురంలో గెలిచారు అని అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, ప్రధానంగా వర్మ, అంతో ఇంతో చెడు చేయకుండా మంచి చేసినట్టేగా. ఇట్స్ ఎ సింపుల్ కామన్ సెన్స్ కదా. ఆయన్ని ఓడించాలి అని అంటే వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేశాడా వర్మ? చేయలా. ఈయనకి తోడుగా నిలబడ్డాడు. ప్రతి సమావేశంలో ఆయన కనపడ్డాడు. ఆయనకున్నటువంటి మద్దతు అంతా ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఎమ్మెల్సీ అవ్వగానే ఎంత నోటి దురుసు నాగబాబుకి, తొందరపడి మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్ని ఆయన బ్లాస్ట్ చేశాడు. నిజంగా బ్లాస్ట్ చేశాడు. అంత దుందుడుకు స్వభావం రాజకీయాల్లో ఉంటే కుదురుతుందా? పవన్ కళ్యాణ్ నిర్మించుకున్నటువంటి ఒక కోట ఉంటుంది. ఏంటది? తన విధి విధానాలతో తను ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా జనం గుర్తించాలి అన్నటువంటి ప్రయత్నంలో ఆయన తల మునకలవుతుంటే, అక్కడే స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని పరోక్షంగా అతనెవరు, అతనికేం సంబంధం అన్నట్టు మనం ప్రవర్తించినా, మాట్లాడినా నాగబాబు వ్యవహారం పెద్దరికంగా భావించలేం. మరి ఎందుకు? ఆయన స్వభావం అలాంటిది. నాగబాబు మొదటి నుంచి కొంచెం వివాదాలను ఇష్టపడతారో, అది ముక్కుసూటని భావిస్తారో. ఎస్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తప్పు లేదు. బట్ నీ ముఖం పరమ అసహ్యంగా ఉంది అన్నదానికి, మీ ముఖం కొంచెం ఒక్కసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందేమో చూడండి అన్నదానికి ఎంత తేడా ఉంటుందో భావం ఒకటే. బట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దీన్ని మీరు ఆచరించాలి. చెప్పే మాట కఠినంగా ఉండకూడదు, కన్విన్సింగ్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. బట్ మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, అలాగే అనవసరమైనటువంటి రచనను ప్రేరేపించారు నాగబాబు. మరి ఈయన్ని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాడిని కేంద్రంలో మంత్రి పదవి వరిస్తుందా? కుదురుతుందా ఇవ్వాలంటే? ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రద్దు చేసుకొని ఆయన రాజీనామా చేసి మళ్ళీ రాజ్యసభకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఎమ్మెల్సీ ఇచ్చే బుర్ర పగలగొట్టుకున్నాం అన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఒక డిఫెన్స్లో పడిపోయారు. మరి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా అంతర్లీనంగా అలా ఆలోచించారేమో లేదో మనకు తెలియదు. కానీ బట్ ఈయన ఎమ్మెల్సీకే ఎక్కువైతే రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి మంత్రి అయ్యి మరి ఆయన ఏం చేయగలుగుతారు? ఆయన సామర్థ్యాన్ని మనం గుర్తించినప్పుడు ఆయన రాజకీయాల్లో నిలబడగలడా లేడా, రాణించగలడా లేడా అన్నది కొంత అనుమానాస్పదమే. ఆయనకున్నటువంటి వ్యవహార శైలి ఆ అనుమానాన్ని రేకెత్తిస్తోంది. బట్ వ్యక్తిగా ఆయన మంచాడు కావచ్చేమో కానీ రాజకీయ నాయకుడిగా మాత్రం ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమవుతుంది. అందుకే
ఇక్కడ ఏ మాత్రం లాజిక్ లేనటువంటి మాట ఏంటి అని అంటే ఆయన కేంద్రంలో మంత్రి అవుతాడు అని, అయ్యే అవకాశం లేదు అని మా అభిప్రాయం. చూద్దాం. ఆయన మంత్రి అయ్యే అవకాశం ఉంటే ఎమ్మెల్సీగా వచ్చేవాడు కాదు. ఎమ్మెల్సీని తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తులో ఆయన్ని కేంద్రానికి పంపిస్తాము అని అంటే అసలు ఎమ్మెల్సీ ఇచ్చేవాళ్ళే కాదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కాబట్టి ఉన్న పదవిని ఆయన రాణించే దశలో పవన్ కళ్యాణ్ యొక్క గౌరవాన్ని పెంచే బాధ్యతలో ఉంటే బాగుంటుంది. ఆయన హైదరాబాదులో ఉండి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఉంటే అసలు ఈ జనసేన రాజకీయాన్ని గురించే ప్రశ్నించాల్సి వస్తుంది. జనసేన అధినేతే విమర్శను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే నాగబాబు గారు మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అలాగే మండలిలో కూర్చొని రాష్ట్ర సమస్యల గురించి చర్చిస్తూ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేస్తూ ఎప్పుడు మీరు ఒక యూట్యూబ్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా, మీరు కూడా రాజకీయం గురించి మాట్లాడండి. మాట్లాడి మీరు ఒక పరిణతి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆఫ్కోర్స్ మీరు ఈ సూచన స్వీకరించినా స్వీకరించకపోయినా బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత మాకుంటుంది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే రాజకీయం కావాలని జనం ఆశిస్తున్నారు. పదవులు కాదు, ఉన్న పదవిలో రాణించండి.